బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్గా నిఖిల్ గారు గెలిచిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు షో అవగానే మొదట నా లవర్ కావ్య దగ్గరికి వెళ్ళి క్షమించమని కోరతానని కన్నీళ్ళు పెట్టుకున్న నిఖిల్ ప్రస్తుతం కావ్య మాట ఎత్తడం లేదు. తన గురించి చెప్పి తన నుండి విడిపోవడం చాలా బాధగా ఉందని, తను కొట్టినా తిట్టినా పడతానని, తనను వదిలే ప్రసక్తి లేదని, నాకు మా అమ్మాయి ఎలాగో తను కూడా అలాగేనని ఎన్నో డైలాగులు చెప్పారు నిఖిల్. అతని మాటలు విన్న చాలామంది అభిమానులు కావ్యని టార్గెట్ చేస్తూ నువ్వు కావాలని నిఖిల్ని అవాయిడ్ చేస్తున్నావు అని తిట్టడం స్టార్ట్ చేశారు. దాంతో రియాక్ట్ అయిన కావ్య ముసుగు చూసి మోసపోకండి, అతను పెద్ద నటుడు, తప్పు తాను చేసి ఎదుటి వాళ్ళు చేస్తున్నట్టు చిత్రీకరిస్తాడని, అతని ముసుగు తొలగే రోజు వస్తుందని చెప్పకనే చెప్పింది అన్నట్లుగానే నిఖిల్ తన మోసపూరితమైన బుద్ధిని నిరూపించుకున్నాడు. దీనికి కారణం లేకపోలేదు. బిగ్ బాస్ షో అవగానే తన లవర్ దగ్గరికి వెళ్ళి క్షమించమని అడుగుతానని చెప్పిన నిఖిల్ అక్కడికి వెళ్లకుండా నేరుగా తన ఓన్ ప్లేస్ అయినటువంటి మైసూరు వెళ్ళి అక్కడే బిగ్ బాస్ విన్నర్గా విజయోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి వారి ఫ్రెండ్స్, బంధువులు, కో ఆర్టిస్టులతో కలిసి పార్టీ చేసుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అంటే కొన్ని గంటల క్రితం నయనకతో కలిసి ఒక డ్యాన్స్ వీడియోనైతే తన ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ అయితే చేశారు. దీన్ని బట్టి చూస్తే నిఖిల్ గారు బిగ్ బాస్ షోలో తన మీద సింపతిని పెంచుకోవడం కోసమే కావ్య గురించి ప్రస్తావించడం తెలుస్తుంది. అతని మోసపూరితమైన బుద్ధి గురించి కావ్య మనకు చెప్పకనే చెప్పారు. దీన్ని బట్టి చూస్తే నిఖిల్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.